బైబిల్ని మాట్లాడనివ్వండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్నందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అంశం నగ్న సత్యం మరియు అందమైన అబద్ధం. ఒకసారి అబద్ధం సత్యంతో ఇలా అంది, మనం కలిసి స్నానం చేద్దాంరా, బావిలోని నీళ్లు చాలా బాగున్నాయి. సత్యం మొదట అనుమానించినా నీటిని పరీక్షించి చూసి నిజంగానే బాగున్నాయని నమ్మింది. ఇద్దరూ బట్టలు విప్పి స్నానానికి దిగారు. కాని అకస్మాత్తుగా అబద్ధం నీటిలో నుండి బయటకు దూకి సత్యం యొక్క బట్టలు వేసుకొని పారిపోయింది. కోపంతో సత్యం తన బట్టల కోసం బావి బయటకు వచ్చింది. కాని నగ్నంగా ఉన్న సత్యాన్ని చూసిన లోకం అసహ్యంతో ముఖం తిప్పుకుంది. అవమానంతో నిరాశతో సత్యం తిరిగి బావిలోకి వెళ్లి ఎప్పటికీ కనబడకుండా దాక్కుంది. అప్పటినుండి అబద్ధం సత్యం వేషంలో లోకమంతా తిరుగుతోంది. సమాజం కూడా దాన్నే చూసి సంతోషిస్తోంది. ఎందుకంటే లోకానికి నగ్న సత్యాన్ని చూసే ఇష్టం లేదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ కథ మనకొక చేదు నిజాన్ని తెలియజేస్తోంది. దీని గురించి బైబిల్ ఎప్పుడో హెచ్చరించింది. వారు దేవుని సత్యాన్ని అబద్ధమునకు మార్చుకున్నారు. రోమీయులకు 1:25. సత్యం లేక కాదు, అది అసౌకర్యంగా ఉంటుందని వారు అలా చేశారు. సత్యం మన హృదయాలను బయటపెడుతుంది. మన ఉద్దేశాలను పాపాలను సత్యం ఎండగడుతుంది. అందుకే మార్పు చెందడం ఇష్టం లేనివారు సత్యం నుండి ముఖం తిప్పుకుంటారు. యేసుక్రీస్తు సత్యస్వరూపి. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసు చెప్పారు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అబద్ధం చెప్పినందుకు కాదు, నిజాన్ని సూటిగా చెప్పినందుకే లోకం ఆయన్ను ఎగతాళి చేసి సిలువ వేసింది. సౌకర్యవంతమైన అబద్ధం. సత్యం వేషంలో ఉన్న అబద్ధాన్ని అంగీకరించడం చాలా సులభం. ఎందుకంటే అది వినడానికి బాగుంటుంది, మనల్ని మార్పు కోరదు. కాని నిజమైన సత్యం మారుమనస్సును, వినయాన్ని కోరుతుంది. ముగింపు. లోకం తిరస్కరించిన నగ్న సత్యాన్ని మనం స్వీకరిస్తామా, లేక అందంగా ముస్తాబైన అబద్ధంతో రాజీపడదామా? అబద్ధం ఇచ్చే ఉపశమనం తాత్కాలికం, కాని సత్యం ఇచ్చే విడుదల శాశ్వతం. ప్రభువా, సత్యం మా తప్పులను ఎత్తిచూపినప్పుడు కూడా దానిని ప్రేమించే హృదయాన్ని మాకు ప్రసాదించు. ఆమేన్. మీరు కూడా అసౌకర్యంగా ఉన్నా నేను సత్యం పక్షానే నిలబడతాను అని నమ్మితే ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి. కాబట్టి బోధకులారా, మీ స్వలాభం కోసం వాక్య ప్రమాణాలను తగ్గించకండి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు నిజమైన సత్యవాక్యం చెప్పండి. సంఘాన్ని ప్రభువు రాకడకు సిద్ధపరచండి. విశ్వాసులారా, వాక్యాన్ని పరిశీలించండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నూతన సృష్టిగా మార్చబడ్డ నీవు నూతన జీవితంతో ఆత్మఫలమును ఫలిస్తూ దేవుని రాకడకు సిద్ధపడుతూ దేవునిలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవళ సింహాసనసీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యంతో మాట్లాడారు దేవా. వాక్యంలో ప్రస్తుత పరిస్థితిని చూపించారు. గుర్తించగలగడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిజమైన సత్యం నాతో మాట్లాడినప్పుడు నేను వెనకడుగు వెయ్యకుండా సత్యాన్ని స్వీకరించి మార్పు చెందడానికి ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. కాబట్టి విన్నవారి హృదయాలు తెరవబడున్నట్లు కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని రాకడ మరియు దేవుని పిలుపు ఆలస్యమైతే దేవుడు అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం. అప్పటివరకు అందరికీ వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. టేక్ కేర్.